వెల్కమ్ టు PM7 వార్తలు. తీన్మార్ అనే ప్రోగ్రాం ద్వారా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లన్న ఆ తర్వాత మీడియా సంస్థ అధినేతగా ఎదిగి అక్రమాలను ప్రశ్నించడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు, అరెస్టులు ఎదుర్కొన్నాడు. ప్రశ్నించడమే నా గొంతుక అనే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుండే ఆయన తన మీడియా వేదికగా ప్రభుత్వాలను నిలదీశారు. రాజకీయాలకు వచ్చాక ఆగలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఎడాపెడా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే రూటు మారని మల్లన్న స్వపక్షంలోనే విపక్షంగా మారారు. తీన్మాన్ మల్లన్న రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఏది ఏమైనా కాని అంటూ తన నిలదీతలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అది స్వపక్షమా విపక్షమా అని లేకుండా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గతంలో బీజేపీలో చేరిన ఆయన 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ క్రమంలో ఈ మధ్య ఆయన తన న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రాం ద్వారా బీసీల నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకతాటిపైకి తెచ్చి బీసీలంతా ఒక్కటేనని చాటేందుకు ప్రయత్నము చేస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ నేతలందరినీ ఇప్పటికే ఏకతాటిపైకి తేవటంలో ఆయన సక్సెస్ అయ్యారు. పార్టీలకు అతీతంగా అందరితో కలిసి బీసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఎవరి గోస వారిదే మరి. అయితే ఇదే క్రమంలో తీన్మాన్ మల్లన్న సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తున్నారు. దాంతో ఆయన స్వపక్షంలో విపక్షంలా తయారయ్యారని అందరి అభిప్రాయం. కేబినెట్ లోని ఒకరిద్దరు మంత్రులను టార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. తనకు రెడ్డిలు ఎవరు ఓట్లు వేయరని, వారి ఓట్లు కూడా తనకు అవసరం లేదంటూ బాహాటంగానే ధైర్యంగా చెప్పారు. అప్పుడప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం తనదైన శైలిలో వ్యతిరేకిస్తున్నారు. ఇది కాంగ్రెస్ కు మింగుడు పడని అంశం. తాజాగా మొన్నీ మధ్య ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలో తీన్మార్ మల్లన్న పేరు లేకపోవడంపై తన ఛానల్లో ఈ విషయంపై ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న పత్రికలో తన పేరు ఎందుకు లేదని అడిగారు. దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇన్విటేషన్ లో తన పేరు లేదంటే ఇక తనను రావద్దు అన్నట్లేగా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తాను వస్తే సమస్యలపై నిలదీస్తానన్న భయంతోనే తనను పిలవటం లేదా అని తన ఛానల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీని వెనుక మరో టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంపై పార్టీ ఓర్చుకోలేకపోతుందని, అందుకే దూరం పెడుతున్నదా అన్న వాదన సైతం నడుస్తోంది. కుల గణన దగ్గర నుండి ప్రతి విషయంలోనూ మల్లన్న, రేవంత్ ను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను దూషిస్తున్నారు. తాను బీసీల ఛాంపియన్ అంటూ సభలు పెడుతూ ఏ జిల్లాకు వెళ్తే అక్కడ జిల్లా నేతలను లక్ష్యంగా చేసుకుంటూ రాజకీయం నడుపుతున్నారు. అంతేకాదు తనకు తానుగా తానే కాబోయే ముఖ్యమంత్రిని అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నను ప్రజాపాలన విజయోత్సవాలకు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తీన్మాన్ మల్లన్న అంటేనే ముందు నుంచి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అన్నట్లుగా పేరుంది. గత ప్రభుత్వ హయంలో ఆయన తిట్లకు ఎన్నోసార్లు గత పాలకులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. తన ఛానల్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా చాలా కాలం పాటు జైలులో ఉన్నారు. బీజేపీలో చేరే ఒప్పందంతో బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత ఆ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ వరుస ప్రశ్నించే లెక్కలతో కాంగ్రెస్ కు తిక్క రేగి ఉంటుంది. అందుకే మల్లన్నను దూరంగా ఉంచుతుందేమో అని అంటున్నారు తెలిసిన వాళ్ళు.